మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లెంటులో 31వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటి అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ప్రకారము అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే అక్కడ ఆత్మను ఆర్పకుడి. మరొక చోట రాయబడి ఉంటుంది అంటే ఆత్మను దుఃఖపరచకుడి అని. ఇంతకు ఆత్మ ఎవరిని దుఃఖపరుస్తారు అని కనుక మనం గమనించినట్లయితే, మనం ఎప్పుడైతే రక్షించబడతామో రక్షించబడిన తర్వాత నుంచి మనము పరిశుద్ధాత్మని యొక్క సన్నిధితో నింపబడి పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్లో ముందుకు సాగిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉంటాడు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండు, ఇలా ఉండొద్దు, ఇలా చూడు, ఇలా చూడకూడదు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. అయితే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన యొక్క శరీరం మాట విని పరిశుద్ధాత్మ దేవునికి మనము ఆయన మాట వినకుండా, ఆయనకి మనము ప్రాధాన్యత ఇవ్వకుండా మనంతటా మనం వెళ్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడంట, ఏడుస్తాడంట. ఎందుకు ఏడుస్తాడు అంటే, నేను ఎంత చెప్పినా సరే ఈ మనిషి వింటలేదు, లేకపోతే ఎంతగా ప్రేరేపిస్తున్నా సరే ఈ యొక్క మనిషి మంచి మార్గంలోనికి రాలేకపోతున్నాడు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి అంటే వెంటనే మన పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడితే తిరిగి పరిశుద్ధాత్మ దేవునికి మనము అవకాశం ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనలో ఉన్న ఆ యొక్క పాపం అంతటిని పశ్చాత్తాపం ద్వారా తీసివేస్తాడు. అలా తీసివేసిన తర్వాత తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి సంతోషంగా ఉన్నప్పుడు మనము సంతోషంగా ఉండగలం. చూడండి, ఎప్పుడైనా సరే మనము పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తూ ఉంటే మనం ఎలా ఉంటామంటే చాలా బాధగా ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధి కోల్పోయినట్టు ఉంటుంది. అదేవిధంగా బైబుల్ చదవాలన్నా చదవలేము, వాక్యం చదవాలన్నా చదవలేము, అదేవిధంగా మందిరానికి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో మనం సరిగ్గా సంతోషంగా ఉండలేం. ఎందుకు అంటే ఒక రకంగా మనం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంటామో మనం ఒకవేళ శారీరకంగా మన పైకి బాగా ఉన్నా సరే, సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నాం కాబట్టి మనకి ఆ ఎడబాటు అనేది కనపడుతూ మనలో దుఃఖము, ఆ బాధ ఉండి పైకి మనం సంతోషంగా ఉన్న లోపల ఆత్మ కృషించిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే కూడా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నారు అని. కాబట్టి దీన్ని మనం గమనించుకొని పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకుండా ఉండాలి. అయితే ఎలా ఉండాలి, ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి. అంటే ఈ యొక్క లెంట్ డేస్లో మనం ఉపవాసం ఉన్నప్పుడు మనము ఎవరిని దుఃఖపెడుతున్నాము, మనము దేన్ని పోషిస్తున్నాం, ఎవరి మాట వింటున్నాము, మన సొంత ఆలోచనల మాట వింటున్నామా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని మాట వింటున్నామా అని గనక మనము ఆలోచించుకొని ఈ యొక్క లెంట్ డేస్లో ఇంకా దేవునికి దగ్గరగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మనలో ఉన్న క్రియలన్నిటిని తీసివేసి మనకు కావాల్సిన శక్తిని, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో మనము ఎవరి మాట వింటున్నాం, మన సొంత శరీరం మాట, మన ఆలోచనలు వింటున్నామా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడి మాట వింటున్నామా? చాలాసార్లు మన ఆలోచనలతోనే మనం వెళ్ళిపోతూ ఉంటే ఆయన మాట వినడానికి మనకు సాధ్యం కాదు. తిరిగి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తే మళ్ళీ తిరిగి అప్పటి నుంచి ఆయన చెప్పడము స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఈ యొక్క లెంట్ డేస్లో ఇలాంటి అనుభవంతో మనం ముందుకు సాగిపోదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.